ఫైటింగ్. జగదీష్ రెడ్డి రిపోర్టింగ్. కృష్ణా నదికి ఆ గట్టును ఏం జరుగుతోంది, ఈ గట్టునున్న పెద్దలు ఏం చేస్తున్నారు, ఎగువ నుంచి వస్తున్న నీళ్లన్నీ, ఏపీ కాలువల్లోకి మళ్లిస్తున్న నీళ్లన్నీ, పాలమూరులో పరిస్థితి ఏంటి, ప్రాజెక్టులపై రేవంత్ సర్కార్ వైఖరేంటి, మైకుల ముందు నేతలు చెప్తున్న దాంట్లో నిజం ఎంత, వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏంటి అన్న దానిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా వెళ్లి గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారు. దానిపై అటు అధికార పక్షం కూడా కౌంటర్ ఇచ్చింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టుల బాట పట్టారు. కృష్ణానదిలో ప్రస్తుతం ఉన్న ప్రవాహం ఎంత, ఏపీ తెలంగాణలోని ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి అనేది స్వయంగా పరిశీలించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ మీద ఆధారపడి నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి కల్వకుర్తి లిఫ్ట్ వరకు అన్ని కాలువలు, ప్రాజెక్టులను సందర్శించారు జగదీష్ రెడ్డి. పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఏపీ ప్రాజెక్టులకు భారీగా నీళ్లు వెళ్తున్నాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చెన్నైకి తాగునీటి పేరుతో అక్రమంగా నీటిని తరలిస్తోందంటూ ఏపీపై ఆరోపణలు చేశారాయన. భారీగా నీళ్లను తరలిస్తున్నా రేవంత్ సర్కార్ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదంటూ విమర్శలు చేశారు. ఎన్టీ రామారావు గారు చెన్నైకి మంచినీళ్ళు ఇవ్వాలి, ఒక 3 టీఎంసీల నీళ్లు అని చెప్పి తీసుకుపోవడం కొరకు అని చెప్పి ప్రారంభించిన మొట్టమొదటి రెగ్యులేటర్ ఇది. దీంతో నీళ్ళు తీసుకుపోవాల్సింది. దీని పక్కన మనం చూసింది ఏదైతే ఉందో 10 గేట్లతోని కనిపిస్తున్న అది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం కృష్ణ నదిని మలుపుపోతున్నాడు అని చెప్పి మనం ఉద్యమ సందర్భంగా ఏదైతే చెప్పినామో అగో ఆ 10 అవి, ఇది ఇటువైపు ఉంది, అది అటువైపు ఉంది. 2 వైపుల నుంచి నీళ్ళు తీసుకుపోతున్నారు. ఇప్పుడు కేవలం 8,000 క్యూసెక్లు తీసుకుపోతున్నారు అని చెప్తున్నారు. పూర్తిగా అది అబద్ధం అనేది మనం దీంతో స్పష్టంగా కనబడుతుంది. శ్రీశైలంలో 802 అడుగులకు నీరు చేరితే చాలు తెలంగాణలోని ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వచ్చు. కానీ 878 అడుగులకు పైగా నీళ్లున్న కాలువలకు నీళ్లు లిఫ్ట్ చేయడం లేదంటూ రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు ఆయన. శ్రీశైలంలో 802 అడుగుల వరకు నీళ్లుంటే కూడా ఇక్కడికి అందుతాయి. అవి ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎంత అంటే ఇక్కడ నుంచి 2 టీఎంసీల నీళ్ళను మనం లిఫ్ట్ చేసుకోవడం కావచ్చు పద్ధతుల్లో కేసీఆర్ గారు ఈ స్కీమ్ను ప్లాన్ చేయించడం జరిగింది. స్టార్ట్ చేసుకుంటే 4 పంపులు రెడీగా ఉన్నాయి. గతంలోనే కేసీఆర్ గారు వచ్చి ప్రారంభం చేసినప్పుడే పైన నిర్మాణం చేసిన నార్లపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల నీళ్లను అప్పుడే స్టాక్ చేయడం జరిగింది. ఇప్పుడైతే పూర్తి లెవెల్లో 6 టీఎంసీల వరకు కూడా నిల్వ చేసి పెట్టుకోవచ్చు. వాటికి మిగతా సిస్టమ్స్ పూర్తి కాలేదు కాబట్టి కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రైతుల కొరకు వాడొచ్చు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి నీటిని తరలించే అవకాశం ఉన్న కాలువలకు చుక్క నీరు కూడా ప్రభుత్వం మళ్లించలేదన్నారు జగదీష్ రెడ్డి. ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. రోజు దాదాపు 4-5 టీఎంసీల నీళ్లు కృష్ణాలో వస్తూనే ఉన్నాయి. జూరాల దిగువ ప్రాంతానికి శ్రీశైలం నిండడానికి ఒక 5-6 రోజుల్లో నిండిపోతుంది అది. కానీ ఇవి మాత్రం నీళ్లు తీసి పాలమూరు బీళ్లకు అందించడానికి నోచుకోలేదు. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇరిగేషన్ మంత్రి గారు ఈ నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం యొక్క పని విధానానికి ఇది నిదర్శనం. దీన్ని బాగా చూడవచ్చు మనం అందరం కూడా. మీరు ఇలా చూస్తే ఇదంతా కూడా ఎండిపోయి ఎట్లా ఉందో ఒకసారి చూడండి. ఈ ప్రాంతం అంతా కూడా ఇది నార్లపూర్ రిజర్వాయరు. దీని నుంచి మళ్ళీ మనం పైకి తీసుకుంటాం. ఒక తర్వాత ఒకటి మనం ఏదుల నుంచి కరివేన వరకు మనం తీసుకొని అటు ఇవ్వాల్సింది. ఇది దీని పరిస్థితి ఈ రకంగా ఉంది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారాను చాలా తక్కువ నీళ్లను మాత్రమే తెలంగాణ తీసుకుంటోంది. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యానికి కారణం ఇదేననే ఆరోపణలు కూడా చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మనం ఇప్పుడు నిలబడున్నది చూస్తున్నది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డెలివరీ పాయింట్. ఈ 5 రోజులు ఈ కాలువలతో నీళ్లు వస్తే ఈ పంపులన్నీ నడిచి 1 టీఎంసీ నీళ్లు. మొత్తంగా చూస్తే శ్రీశైలం ప్రాజెక్టులో కావాల్సినన్ని నీళ్లున్నా వాటిని పొలాలకు మళ్లించాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు అధికార హస్తం పార్టీ నేతలు. బీఆర్ఎస్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 512 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలకు ఒప్పుకోవడమే కాకుండా 10 ఏళ్లలో పాలమూరు, రంగారెడ్డికి నికర జలాలు సాధించలేదనే విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. 10 సంవత్సరాల పాటు అధికారులు ఉన్నా కూడా
దానికి నికర జలాల కేటాయింపు తీసుకురాలి నంబర్ 1. నంబర్ 2, 75,000 కోట్ల ప్రాజెక్టుకు 20,000 కోట్లు ఖర్చు పెట్టి జాతికి అంకితం చేస్తున్న మాట్లాడినట్టు అది కూడా శుద్ధ అబద్ధం. 10 సంవత్సరాల పాటు మీరు ఉన్నటువంటి మనకు హక్కును అంటే 512% ఆ నిష్పత్తి మనకు రావాలి, 299 వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఉల్టా 10 సంవత్సరాల పాటు ఏం చేసిండ్రు, నీతి వాడుకున్నప్పుడు 299 తెలంగాణ తీసుకొని 512 ఆంధ్రాకి ఇచ్చిండ్రు. అంటే ఎవరెవరికి అన్యాయం చేసినట్టు. మరోవైపు వనపర్తిలో సాగునీటి సలహా మండలి సమావేశమైంది. జూరాలకు వరద రావడం పట్ల ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. డిసెంబర్ వరకు నీళ్లిస్తేనే ఆయకట్ట రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. వర్షాలు రాకపోతే సాగునీటి పరిస్థితి కష్టంగా మారుతుంది కాబట్టి ఆరుతడి పంటలు వేసుకుంటే మంచిదని సూచిస్తోంది.